హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నానండి. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే వడ్డానాన్ని టచ్ చేశాను. ఇంతవరకు నేను ఎప్పుడు వడ్డానాన్ని టచ్ చేయలేదు. జస్ట్ అలా షాప్కి వెళ్ళినప్పుడు చూస్తాను, బట్ అడగడానికి భయం వేసేది. వాళ్ళు ఇస్తారా లేదా, అసలు చూస్తే కొనమంటారేమో అని భయం. ఎందుకంటే అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది. నేను అంత బేర్ చేయలేను కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కానీ నేను అడగను వడ్డానం కావాలి చూస్తానని కూడా. అట్లీస్ట్ చూడడానికి కూడా అడగను, బయట నుంచి అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాను. కానీ ఈ రోజు అయితే టచ్ చేశానండి. అసలు ఎప్పుడో కొట్టే ఈ వడ్డానాన్ని ఖచ్చితంగా కొనుక్కుంటానేమో అని అనిపిస్తుంది నాకు. టచ్ చేశాను, ఎంత మంచి హ్యాపీనెస్ అంటే నాకు వడ్డానాన్ని కూడా పట్టుకున్నానా నేను, టచ్ చేశానా అన్న ఫీలింగ్ ఉంది. అయితే ఈరోజు నేను చందనా బ్రదర్స్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఇయర్ రింగ్స్ తీసుకుందాము, అలాగే చంపచవరాలు అని చెప్పేసి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. ఏం తీసుకున్నాను, అలాగే అక్కడ ఏం డిజైన్స్ ఉన్నాయని కూడా చెప్తాను. అయితే అవి తీసుకోవడానికి వెళ్ళేసి ఈ వడ్డానాన్ని ఒకసారి నేను చూస్తానండి, ఎన్ని గ్రామ్స్ పడుతుంది అని చెప్పేసి అడిగాను. వాళ్ళు ఇచ్చారు. నార్మల్గా ఇస్తారు, ఎవరు అడిగినా ఇస్తారు, బట్ నేను ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం అయితే అడిగాను. ఎంత బాగుందంటే వడ్డానము, అమ్మవారు వచ్చారండి, లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్ముల్లాగా. ఎంత డీటెయిలింగ్ చాలా బాగుంది. కానీ లైట్ వెయిట్. ఇందాక చెప్పాను కదా ఎప్పుడొకటి ఈ వడ్డానం కొనుక్కుంటాను అని చెప్పేసి. నేను వడ్డానం అంటే 200 గ్రామ్స్ అలాగే 150 గ్రామ్స్ అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వడ్డానము చాలా లైట్ వెయిట్ ఉందండి. 90 గ్రామ్స్లో ఉంది, 85లో కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎంతో కొంత ఇప్పుడు కాకపోయినా ఒక 10 years తర్వాత అయినా గోల్డ్ కాయిన్స్ ఎలాగో సేవ్ చేస్తున్నాను కదా, 1 గ్రాము 2 గ్రామ్స్ అలా కొనేసి అప్పుడన్నా కొనుక్కోవచ్చు ఖచ్చితంగా అని చెప్పేసి అనుకున్నాను. అందుకే అంత స్ట్రాంగ్గా ఎప్పుడో ఒకటి కొనుక్కుంటానని చెప్పాను. ఎంత మంచి డీటెయిలింగ్ ఉందంటే సూపర్ అండి, సూపర్ ఉందండి. ఇలాంటివి చాలానే ఉన్నాయి, బట్ నేను ఒకటి తీసుకున్నాను. ఇది యాంటిక్ ఫినిషింగ్లో. అలాగే నేను నార్మల్ది మనకు ఓల్డ్ టైంలో ఉంటుంది కదా వడ్డానాలు, అవి కూడా చూశాను. అవి కూడా బాగున్నాయి అండి. రెండు ఒకసారి వేర్ చేసుకొని ఏది బాగుందో కూడా చూశాను. మీకు ఓల్డ్ అంటే ఇష్టమా, ప్రజెంట్ నక్షి ఫినిషింగ్లో వస్తున్నాయి చూసావా, ఈ వడ్డానం అంటే ఇష్టమా, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అంతకుముందు వడ్డానాలు అంటే సేమ్ ఇలానే ఉంటాయి, పికాక్స్ వచ్చేసి మధ్యలో అమ్మవారు వచ్చేసి ఇలాగా, ఇవి ఇష్టమో చెప్పండి. నాకు రెండు నచ్చాయండి. రెండు 90, 92, 93 అలా ఉన్నాయి గ్రామ్స్ వెయిట్ అయితే. కాకపోతే మనకి బ్యాక్ బెల్ట్ రాలేదు దీనికైతే. బెల్ట్ రాకుండా మనం బెల్ట్ అనేది మనం సిల్వర్తో చేయించుకోవచ్చు. ఎందుకంటే మనకి దీనికి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఈ ఫినిషింగ్ అంతా చాలా బాగా చేశారు కాబట్టి వేస్టేజ్ ఒక 22 అలా అయితే ఉండొచ్చు. అంత వేస్టేజ్ మనం బ్యాక్ దానికి కూడా పెడితే బాగోదు కదా, సపరేట్గా తీసుకోవచ్చు. లేదంటే సిల్వర్ది మనం చేయించుకొని దానిపైన గోల్డ్ ఫినిషింగ్ లా కూడా చేయించుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఫ్రంట్ ఒకటే తీసుకొని వెనకాల మనం సిల్వర్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అనిపించింది కూడా. అండ్ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ మనకి లైట్ వెయిట్ అని ఎందుకన్నానంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నానంటే 150 గ్రామ్స్ లేదంటే 200 గ్రామ్స్ అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. బట్ నేను ఫస్ట్ టైం అడిగాను కాబట్టి, ఎంక్వైరీ చేశాను కాబట్టి 90 గ్రామ్స్ 85 గ్రామ్స్ చిన్నగా నేను 1 గ్రామ్ 2 గ్రాములు అలా సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి ఎలాగో ఒక 10 yearsకైనా పర్చేస్ చేయగలనా అని ఒక నమ్మకం అయితే అనిపించింది నాకు ఈరోజు వెయిట్ చూసేసరికి. దీని వెయిట్ చాలా బాగా నచ్చిందండి. అండ్ మీలో ఎంతమందికి వడ్డానం చేయించుకోవాలని డ్రీమ్ ఉందో చెప్పండి. మిడిల్ క్లాస్, మనలాంటి మిడిల్ క్లాస్ అందరికీ ఖచ్చితంగా వడ్డానం అనేది ఒక డ్రీమ్. నాకైతే వడ్డానం ఇప్పటిదాకా చేయించుకోవాలని డ్రీమ్ కాదు, ఫస్ట్ చూడాలన్న డ్రీమ్ అయితే ఉంది. కానీ ఇప్పుడైతే చూసేసాను, అలాగే టచ్ కూడా చేశాను. నెక్స్ట్ అయితే ఈ వడ్డానాన్ని ఎప్పుడు కొనుక్కుంటాము అన్న డ్రీమ్ అయితే ఉంది. అయితే మీరు చెప్పండి ఒకసారి, వెనకాల బెల్ట్ లేకుండా ఇలా ఫ్రంట్ ఒకటే కొనుక్కోవడం బెటరా, లేదంటే ఇందాక ఓల్డ్ మోడల్ లాగా ఉంది కదా వెనకాల బెల్ట్ కూడా వచ్చేసి అది కొనుక్కోవడం బెటరా? అసలు ఈ రెండు మోడల్స్లో ఏది బాగుంటుంది అండ్ మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా ఒకటి బ్రెయిల్ అయితే పెట్టుకుంటాను, ఇదైతే ఖచ్చితంగా చేయించుకోవాలి అన్నట్టు. అండ్ మీకు కూడా నచ్చిందంటే ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఫినిషింగ్ అయితే ఎంత బాగా అనిపించిందో. అంత ఎక్కువ కూడా మనకి స్టోన్స్ అయితే అలా ఏం రాలేదు. మొత్తం లక్ష్మీదేవి అమ్మవార్లు వచ్చి అక్కడక్కడ ఒక స్టోన్ అయితే గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఇలా పెట్టుకున్నానండి, మిర్రర్లో కనిపించలేదని కొంచెం కిందకి పెట్టేసుకున్నాను. నాకైతే బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఫోటోలో కన్నా కూడా ఫోటోలో పిక్చర్ తీయడం కొంచెం క్లారిటీగా తీయలేదు, రియల్గా అయితే ఇంకా బాగుంది అని అనిపించింది. అండ్ మీలో ఎంతమందికి వడ్డానం చేయించుకోవాలనే డ్రీమ్ ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే డ్రీమే అండి అది. చాలామందికి డ్రీమ్ ఉంటుందని అనుకుంటున్నా, ఉంటుందో లేదో కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది. అయితే నాకు చందనా బ్రదర్స్లో బాగా నచ్చింది ఏంటంటే
ఏది అడిగినా కానీ చూపిస్తున్నారండి. మీరు తీసుకుంటారా తీసుకోరా అని కూడా ఆలోచించకుండా అన్నీ అది కావాలి. నేనైతే కంటె చూశాను, అలాగే పాపిడి బిళ్ళ చూశాను, చెంపచౌరాలు చూశాను, అలాగే బుట్టలు చూశాను, ఎవ్రీథింగ్ చూశాను. నెక్లెసెస్ కూడా చూశాను. ఒక హారమే చూడలేదు, ఆ హారం సైడ్ నేను వెళ్ళలేదు. అన్నీ ఏది కావాలంటే అది ఇప్పుడు నాకు ఇది చూడాలనిపిస్తుందండి అండ్ ఒకసారి చూస్తానండి అన్నా కానీ చూపిస్తున్నారు. కొంటారా అని కూడా అడగట్లేదు. నార్మల్గా నేను వేరే షోరూమ్స్కి వెళ్ళాను కానీ అంతకుముందు జిఆర్టీ వాళ్ళు మీరు కొంటారా లేదా అని అడుగుతారు అండ్ అలాగే వాళ్ళు చూపించమన్నా కానీ అంత క్లారిటీగా చూపించరేమో అని అనిపించింది. అండ్ అలాగే అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది అండ్ వేస్టేజ్ కూడా కొంచెం ఎక్కువ పర్సంటేజే ఉంటుంది అని అనిపించింది. చందనాలో నాకు నార్మల్ పర్సంటేజే అనిపించింది అండి. కొంచెం వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.